కలెక్టర్ మేడం గారికి ఎవరు చెప్పారు? మేమే పోయినాం. ఇట్లా ఆరోగ్యాలు మంచిగా లేవు ఇద్దరికి. అయితే సిద్దిపేటకి వేసుకపోయినాం. సిద్దిపేటకి వేసుకపోతే ప్రైవేట్ దవాఖానలో ఒక్క రోజుకు 70,000 బిల్లు అయింది. హార్ట్ ప్రాబ్లం ఉంది, మేము పట్టమని అన్నారు. ఆడికెళ్ళి హైదరాబాద్కి వేసుకపోయినాం. హైదరాబాద్లో 15 రోజులు ఉన్నాం. వాళ్ళు అన్నీ చేసిరు, మందులు సూదులు అయినాక ఈ పిల్ల ఇట్లుండి ఈ పిల్లకి ఎవరు చేయాలి, ఆ పిల్లగానికి ఎవరు చేయాలని ఆయన తీసుకొని వచ్చినాక ఇక మాకు మేమే ఆలోచించుకొని పోదాం. ఇక మనం చూస్తేనే ఆమెకు అర్థమవుతుంది, మనం చెప్తే అర్థం కాదు, మన పరిస్థితి మంచిగా లేదు అని ఆయన ఆటో మాట్లాడుకున్న. ఆటోలు ఇద్దరిని వేసుకున్నా, నేనే పోయినా, నా కొడుకు కూడా రాలే. పోయి ఆమెకు చూడంగానే అబ్బో ఇట్లుంది మంచిగా లేదని ఆమెనే మాట్లాడి స్పందించి 50,000 ఇచ్చింది ఆమె. థ్యాంక్ యూ కలెక్టర్ గారు, గరిమా మేడం. అంటే ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ ఇటువంటి మానవత్వాలు ప్రదర్శించినప్పుడే అధికారులకు కానీ ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఒక 50,000 కాకుండా మీరు గవర్నమెంట్కి ఒక రిఫర్ చేయాలి. ఖచ్చితంగా నెలకు ఒక 10,000 వీళ్ళకి ఇద్దరికి వచ్చేటట్టు ఆమె కూడా తల్లి ఈ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వస్తుంది. ధన్యవాదాలు మేడం.